టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం బర్నింగ్ ఇష్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. దాంట్లో భాగంగా చూడండి, ఈరోజు మనం క్లాస్లో ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటి, దాని రిపోర్ట్ డీటెయిల్స్ ఏంటి, అంతా కూడా పూర్తిగా బ్యాక్గ్రౌండ్తో కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి మనం చూద్దాం, రైట్. సో అండ్ ఇందులోనే మనం ది రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్ కూడా రిపోర్ట్ కూడా మనం ఇందులో చూస్తామన్నమాట, రైట్. సో క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్, రైట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, దట్ ఈస్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని అంటాం. తెలుగులో జమిలీ ఎన్నికలు అని అంటాం. సైమల్టేనియస్ అంటే ఒకేసారి ఎలక్షన్స్ జరిగే ప్రాసెస్నే మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని అంటాం. ఒకేసారి జరగడం అంటే, రైట్, జనరలీ వీ ఫాలో ద 3-tier స్ట్రక్చర్, క్లియర్. సో 3-tier స్ట్రక్చర్ అనేది చూస్తాం. 3-tier స్ట్రక్చర్లో ఫస్ట్ టైర్లో దట్ ఈస్ ది సెంట్రల్ గవర్నమెంట్ అనేది చూస్తాం, సెంటర్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ టైర్లో దట్ ఈజ్ స్టేట్ చూస్తాము. అండ్ థర్డ్ టైర్లో 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది వచ్చి మనకి స్టేట్ కింద దట్ ఈజ్ గ్రౌండ్ లెవెల్లో పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఇంకా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి వాటికి ఎంపవర్మెంట్ అనేది చేయడం జరిగింది, ఓకేనా. సో ఈ విధమైన 3-tier స్ట్రక్చర్ అనేది చూస్తాం. అయితే ప్రతి బాడీకి కూడా రెస్పెక్టివ్ ఎలక్షన్స్ అనేవి వాటి యొక్క రెస్పెక్టివ్ హెడ్ కమిషన్స్ అనేవి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ ఏంటి, దట్ ఈజ్ ది లోక్సభ ఎలక్షన్స్, అవునా, లోక్సభ ఎలక్షన్స్ అండ్ రాజ్యసభ ఎలక్షన్స్. బట్ రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్గా జరుగుతాయి కాబట్టి అది అంత ఆస్పెక్ట్ ఏం కాదు. వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి కదా. సో అయితే ఈ రెండు కూడా మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనే కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది, ఈ బాడీ చూసుకుంటుంది, ఓకేనా. వెన్ ఇట్ కమ్స్ టు పంచాయత్ అండ్ మున్సిపాలిటీ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే బాడీని, కాన్స్టిట్యూషనల్ బాడీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఆ రెస్పెక్టివ్ స్టేట్స్లో ఉన్న ఎలక్షన్స్, దట్ ఈస్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఎలక్షన్స్ని చూసుకుంటుందన్నమాట, రైట్. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ ఎట్ సెంట్రల్, ఎట్ స్టేట్, ఎట్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అనేవి ఒకేసారి జరగడం లేదు, క్లియర్. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ సెంట్రల్ ఎలక్షన్స్ ఒక టైంలో జరుగుతాయి, స్టేట్ ఎలక్షన్స్ అనేవి ఒక టైంలో జరుగుతాయి, అండ్ పంచాయత్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేవి ఒక టైంలో జరుగుతాయి. అయితే దీని మీద రిపోర్ట్ అనేది చూసుకున్నట్లయితే దాదాపుగా సంవత్సరానికి 5 నుంచి 6 ఎలక్షన్స్ అనేవి ఇండియా లెవెల్లో ఎక్కడో ఒక దగ్గర ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్లో కొన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ ఎంపీస్లో కానీ కాన్స్టెంట్గా ఏదో ఒక ఎలక్షన్ మొమెంటమ్ అనేది ఇయర్ లాంగ్ ఎప్పటికీ కూడా అలా ఉంటూనే ఉంటుందన్నమాట, క్లియర్. ఇది కేవలం సెంటర్ అండ్ స్టేట్ ఎలక్షన్సే, వీటిలో పంచాయత్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా యాడ్ చేయలేదు. ఒకవేళ యాడ్ చేస్తే ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది అని కూడా కొన్ని కమిటీ రిపోర్ట్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట, రైట్. సో ఒక్కసారి చూడండి, కంటిన్యూస్గా ఇయర్ లాంగ్ ఏవో చోట ఎక్కడో దగ్గర ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అంటే అడ్మినిస్ట్రేషన్కి ప్రాబ్లం అనేది జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, క్లియర్, రైట్. సో అయితే ఈ తరహా ఎలక్షన్స్ అనేవి యాజ్ ఆఫ్ నౌ ఇండియా మొత్తం జరగడం లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒకేసారి ఎలక్షన్స్కి వెళ్ళే స్టేట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కానీ సెంట్రల్ ఎలక్షన్స్ కానీ ఒకే టైంలో జరుగుతూ ఉంటున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి అలైన్ అయి ఉంది, రైట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎలక్షన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి అలైన్ అయి లేవు. వాళ్ళు ఒక సంవత్సరం ముందే వాళ్ళ యొక్క ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసుకోవడం జరిగిందనమాట, రైట్. సో ఈ విధంగా డిఫరెంట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ వాట్ హ్యాపెన్ చూడండి, ఎవ్రీ ఇయర్ సమ్ 5 to 6 ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము అన్న దృష్టితో ఫస్ట్ టైం దట్ ఈస్ 2014లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే వచ్చారో అతను ది కాన్సెప్ట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, దట్ ఈజ్ ఇండియా అనేది
వన్ నేషన్ కదా, సో వీ షల్ హ్యావ్ దట్ ఈజ్ ది వన్ ఎలక్షన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీస్, పంచాయత్స్తో సహా ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకే టైంలో అందరికీ కంటిన్యూ అయితే ఇండియా అనేది ఒక ఆర్డర్లో వెళ్తుంది. ఎలక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ఏదో ఒక చోట ఇబ్బంది ఉండడం కానీ అట్లాంటివి ఏవి కూడా ఉండవు అని చెప్తున్నారు. ప్రాబ్లమ్స్ ఏమున్నాయని తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ మనకి బేసికల్లీ ఇంట్రడక్షన్ పార్ట్లోని ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, అర్థమైంది కదా అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది సైమిల్టేనియస్ ఎలక్షన్, సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఇట్లా ప్రతిదీ కూడా. ఒకవేళ లెట్స్ టేక్ మీకు ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, సైమిల్టేనియస్ ఎలక్షన్స్లో కేవలం సెంటర్ స్టేట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, దట్ ఈస్ పంచాయత్ మున్సిపాలిటీస్ కన్సిడర్ చేయరు అంటే నో, ఈ 3 టైర్స్ని కూడా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు అలా గుర్తుండాలని 3 టైర్ ఎలక్షన్స్ అనేవి నేను చెప్తున్నాను. క్లియర్, దట్ ఈజ్ ఈ సెంటర్, స్టేట్, పంచాయత్, మున్సిపాలిటీస్లో ఒకేసారి ఎలక్షన్స్ అనేవి జరిగితే దాన్ని సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అని అంటాము, ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మనం అంటామన్నమాట. రైట్, అయితే ఇండియాలో ఎప్పుడు జరగలేదా, ఇదే ఫస్ట్ టైమా మనకి సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్. క్లియర్, అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. రైట్, ఎస్, మ్యాక్సిమం 1967 వరకు ఇండియా అంతటికి కూడా దాదాపుగా సైమిల్టేనియస్ ఎలక్షన్సే జరిగేవి. కేవలం కొన్ని స్టేట్సే అటు ఇటు వెళ్ళాయి తప్ప మోస్ట్లీ సెంటర్ అండ్ చాలా ఎక్కువ స్టేట్స్ అనేవి ఒకే టైంలో ఎలక్షన్స్ అనేవి జరగడం అయ్యేదన్నమాట 1967 వరకు. బట్ 1967 తర్వాత కాస్త పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చింది, స్టేట్ గవర్నమెంట్లో కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది వచ్చింది. అండ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పార్టీస్ అనేవి మారుతున్న కొద్దీ వాళ్ళకున్న ఎక్స్ట్రా పవర్స్ని కొన్ని యూజ్ చేసి, దట్ ఈజ్ క్లియర్, అంటే ప్రెసిడెన్షియల్ పవర్స్ కానీ యూజ్ చేసి స్టేట్ లెవెల్లో ఎమర్జెన్సీస్ని డిక్లేర్ చేసి చాలా వరకు డిస్టర్బెన్సెస్ అనేవి చేయడం జరిగిందనమాట కొన్ని స్టేట్స్లో. దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ దర్ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. వాళ్ళకంటూ పొలిటికల్గా కొన్ని స్టేట్స్లో బెనిఫిట్ అవ్వడానికి కొన్ని గవర్నమెంట్లను కూల్చేసి ప్రెసిడెంట్ గారి సహాయంతో ఎలక్షన్స్ అనేవి అక్కడ వచ్చేటట్టుగా ప్లాన్ చేసి చేయడం అనేది జరిగింది. సో అదంతా కూడా మనకు అవసరం లేదు, ఇక్కడ కంప్లీట్లీ రిస్ట్రిక్ట్ ఓన్లీ టు దిస్ టాపిక్. క్లియర్, సో 1967 దాకా సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి మ్యాక్సిమం జరిగేవి. 1967 తర్వాత బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరగట్లేదు. కేవలం కొన్ని స్టేట్స్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్తో ఎలక్షన్స్లో ఈ రోజుకి ఉన్నాయన్నమాట. రైట్, సో అయితే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చెయ్యండి అని చెప్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక హై లెవెల్ కమిటీ, హెచ్ఎల్సి అంటే హై లెవెల్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. రైట్, అయితే ఈ హై లెవెల్ కమిటీలో ఎవరుంటారు, ఈ హై లెవెల్ కమిటీలో దట్ ఈస్ సి ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ రామ్నాథ్ కోవింద్ గారిని ఈ కమిటీ హెడ్గా పెట్టడం జరిగింది. ఓకేనా, సో రామ్నాథ్ కోవింద్ గారు హీ ఈజ్ ది ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అతని నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బాడీని పెట్టి, సో ఇది ఇండియాలో ఎంతవరకు వీలవుతుంది, వైబిలిటీయా కాదా, ఒకవేళ వైబిలిటీ అయితే ఏ విధంగా చేయాలి అన్న దాని మీద ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీలో అసలు ఎవరెవరు మెంబర్స్ కింద ఉన్నారు అనేది కూడా మనకి కాస్త ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. రైట్, సో ఒక్కసారి చూసుకున్నట్లయితే రామ్నాథ్ కోవింద్ గారితో పాటు దట్ ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు ఉన్నారు, దట్ ఈస్ హోమ్ మినిస్టర్. అండ్ నెక్స్ట్ ది ఫార్మర్ రాజ్యసభ లీడర్ ఆఫ్ అపోజిషన్, దట్ ఈస్ గులాం నబీ ఆజాద్ గారు ఉన్నారు. అండ్ ఫార్మర్ లోక్సభ సెక్రటరీ, దట్ ఈస్ సుభాష్ సి కశ్యప్ ఇతనున్నారు. అండ్ నెక్స్ట్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ 15th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఎన్కే సింగ్. ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా దట్ ఈస్ ఫార్మర్ సివిసి సంజయ్ కొతారి గారు ఉన్నారు. అండ్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అర్జున్ రామ్ మెఘవాల్ గారు కూడా స్పెషల్ ఇన్వైటీ కింద ఈ కమిటీలో ఉన్నారనమాట. అంటే ఈ కమిటీ అనేది చాలా పెద్ద, ఇట్ ఈస్ ఎ హై లెవెల్ కమిటీ. సో ఈ కమిటీ పూర్తిగా మొత్తం అంతా కూడా రీసెర్చ్ అంతా కూడా చేసి రీసెంట్గా అంటే 2024లోనే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సో ఇఫ్ యూ అబ్జర్వ్
దట్ ఈజ్ ఇది టోటల్గా 21 వాల్యూమ్స్. క్లియర్? సో 21 వాల్యూమ్స్ రిపోర్ట్ అనేది తయారు చేసింది. ఇట్ ఈస్ ఆఫ్ 18,626 పేజ్ రిపోర్ట్ అన్నమాట. అంటే చాలా కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా రిపోర్ట్ అంతా పెట్టారు. సో దీంట్లో 11 చాప్టర్స్ పెట్టడం జరిగింది అండ్ అనెక్షర్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. మార్చ్ 14న ప్రెసిడెంట్ గారికి, దట్ ఈజ్ ద్రౌపది ముర్ము గారికి, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ ఈ హై లెవెల్ కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ గారు ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంత అవసరం ఏముంది? క్లియర్? ద నీడ్ ఆఫ్ హోల్డింగ్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఒక్కసారి చూద్దాం. చూడండి. ఒకవేళ మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ కనుక మీరు ఆన్లైన్లో చేయాలనుకుంటే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే మీరు కేవలం 5,000 పర్ మంత్ పే చేస్తూ స్టార్ట్ అవ్వగలరు. మీకు కోర్సులో ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుందన్నమాట. టోటల్ ఫీజు వచ్చేసరికి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. క్లియర్? అయితే ఆఫర్ అనేది కేవలం 15th మార్చ్ వరకు మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుందమ్మా. సో దట్ మీరు ఈజీ ఎంఐ 5,000 పర్ మంత్ పే చేస్తూ స్టార్ట్ చేయగలరు. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే మీకు యూపీఎస్సీ క్లాసెస్ మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్ అండ్ అదర్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ క్లాసెస్ కూడా మీకు పూర్తిగా యాప్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. రైట్? మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. అండ్ డేట్ చూడమా, 15th మార్చ్ అనేది లాస్ట్ డేట్. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్లో విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్. అయితే ఇక్కడ కూడా మీరు ఈజీగా 5,000 పర్ మంత్ పే చేస్తూ మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయగలరు. అండ్ ఫీజు కూడా మనం ఇక్కడ 60,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. అయితే మీకు ఇక్కడ కూడా ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుందన్నమాట. ఆఫర్ అనేది కేవలం 15th మార్చ్ వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నెంబర్ కాల్ చేయగలరు, 7893899553. కంటిన్యూస్గా ఎలక్షన్స్ అనేవి జరగడం వల్ల గవర్నమెంట్కి ప్రతిసారి కూడా డూప్లికేషన్ ఆఫ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో దట్ గవర్నమెంట్కి బర్డెన్ అవుతుందన్నమాట. ఫినాన్షియల్గా గవర్నమెంట్కి చాలా బర్డెన్ అవుతుంది. అంటే ఎలక్షన్స్ అనేవి అన్నీ ఒకే టైంలో చేస్తే కొంత కాస్ట్ సేవింగ్ మెషర్స్ అనేవి చేయగలరు. అదే ఎలక్షన్స్ అనేవి కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఆ టైంలో ఒక టైంలో వేరే దగ్గర అవ్వడం వలన ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ అయితేనేమి కానీ ఆర్ మిగిలిన రెగ్యులర్ ఎక్స్పెండిచర్స్ అయితే కానీ ఇవన్నీ కూడా చాలా హ్యూజ్గా గవర్నమెంట్కి బర్డెన్ అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? రైట్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ జనరల్గా ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? సింక్రోనస్గా లేవు. దాన్ని ఎసింక్రోనస్ ఎలక్షన్స్ అని అంటాం. ఎసింక్రోనస్ అంటే ఎలక్షన్స్ అన్నీ కూడా ఒక సింక్లో ఒకే టైంలో లేవు, డిఫరెంట్ టైమ్స్లో ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎసింక్రోనస్ ఎలక్షన్స్ వలన ఇన్స్టెబిలిటీ అనేది స్టేట్లో చాలా ఎక్కువగా ఉంది. స్టేట్ ఇన్ ద సెన్స్ మొత్తం ఇండియాలో అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్లో స్టెబిలిటీ ఉంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండదు, స్టేట్ గవర్నమెంట్లో ఇన్స్టెబిలిటీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్లో స్టెబిలిటీ ఉండదు. సో ఈ విధమైన చేంజెస్ అనేవి కంటిన్యూస్గా ఈ ఎసింక్రోనస్ ఎలక్షన్స్ వలన చూస్తున్నాం అన్నమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాకుండా గవర్నమెంట్ మిషనరీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. గవర్నమెంట్ మిషనరీ అంటే దట్ ఈస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి డిఫరెంట్ పర్సనల్ లాజిస్టిక్స్ అన్నీ కావాలి కదా, వాటిని అరేంజ్ చేసుకోవడానికి కూడా చాలా వరకు ప్రాబ్లం అవుతుందన్నమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాకుండా ఎలక్షన్స్ జరిగే ప్రతి చోట కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ని ఏర్పాటు చేయాలి కదా. అయితే ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ని కూడా కొన్ని ప్లేసెస్లో మళ్ళీ మార్చడం అనేది చాలా ప్రాబ్లమేటిక్గా అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ కోడ్ అనేది రిలీజ్ అయితే దాన్ని ఏమంటాం? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అంటాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది స్టార్ట్ అయ్యింది అంటే ఇట్ ఎంటర్స్ ద ఫేస్ ఆఫ్ పాలసీ పారాలిసిస్ అని అంటాం. పాలసీ పారాలిసిస్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఎటువంటి కొత్త నిర్ణయాలు అనేవి తీసుకోలేదు, ఎటువంటి కొత్త ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయలేదు. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేయకపోతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది టైంకి జరగదు, చాలా డిలే అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక 2 విలేజెస్ని అక్కడ ఉన్న రెస్పెక్టు మెయిన్ ఇంపార్టెంట్ సెంటర్కి లింక్ చేయాలి అనుకున్నారనుకోండి. సో అక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే అప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. ఆ టైంలో ఎటువంటి వర్క్ కూడా స్టార్ట్ చేయలేరు. ఆ టైం అంతా కూడా అక్కడ ప్రజలకి వర్క్స్ ఏమీ కూడా లేకుండా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. సో దాన్నే పాలసీ పారాలిసిస్ అని అంటాం. పాలసీ పారాలిసిస్ అంటే కొత్త వర్క్స్ అనేవి ఏవి కూడా స్టార్ట్ చేయలేరు, ఎగ్జిస్టింగ్ వర్క్స్ మాత్రమే కంప్లీట్ చేయడానికి అవుతుంది.
అవుతుందన్నమాట. సో దీనివలన గ్రోత్, డెవలప్మెంటల్, ఎకనామికల్, ఫినాన్షియల్ మెషర్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి, వెల్ఫేర్ మెషర్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకేం చెప్తున్నారు, దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఓటర్స్ ఫెటిగ్. ఫెటిగ్ అంటే ఏంటి? ఫెటిగ్ అంటే చిరాక్ అనమాట. క్లియర్? సో కంటిన్యూస్ ఎలక్షన్స్ అనేవి ఉంటే ఎవరికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఎలక్షన్స్ మీదే చిరాక్ అనేది వచ్చేస్తుంది. సో ఒకసారి సెంట్రల్ ఎలక్షన్స్ జరుగుతాయి, నెక్స్ట్ కొన్ని మంత్స్ తర్వాత స్టేట్ ఎలక్షన్స్, మరికొన్ని మంత్స్ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్, మరికొన్ని మంత్స్ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్, ఇట్లా కంటిన్యూస్గా ఎలక్షన్స్ మోడ్లో ఉండడం వలన ప్రజలకు కూడా చిరాక్ అనేది వస్తుంది. దీన్నే మనం ఓటర్స్ ఫెటిగ్ అని అంటామన్నమాట. సో ఇన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద ఇంపార్టెన్స్ అనేది ఉంది అని మనం చూస్తామన్నమాట. అయితే ఇట్లా అవసరం ఉంది కాదా అని వెంటనే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే వీ హ్యావ్ టు సీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వలన బెనిఫిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో మనకి చాలా వరకు చూసాం, రైట్? ఈ నీడ్కి ఉంది కదా, అంటే ఏంటి, ఒకసారి సైమల్టేనియస్ ఎలక్షన్స్ వచ్చాయంటే ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అవుతాయి. గవర్నమెంట్ బర్డెన్ తగ్గుతుంది, సింక్రోనస్ ఎలక్షన్స్ ఉండడం వల్ల స్టెబిలిటీ ఉంటుంది, గవర్నమెంట్ మిషనరీ మీద స్ట్రెస్ ఉండదు, సెక్యూరిటీ ఫోర్సెస్కి ప్రాబ్లం ఉండదు, పాలసీ పెరాలసిస్ అనేది ఉండదు, ఓటర్స్ ఫెటిగ్ అనేది ఉండదు. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని మనం చూస్తాం, అవునా? బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి అంటే అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి తీసుకొని వస్తే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఆర్ కన్సర్న్స్ అనేవి వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎస్, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కన్సర్న్స్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి చాలామంది వాళ్ళ కన్సర్న్స్ని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మన రామ్నాథ్ కోవింద్ కమిటీలో రిపోర్ట్లో చాలా వరకు ఆ కన్సర్న్స్ని సాల్వ్ చేసే విధంగా రికమెండేషన్స్ అనేవి, కొన్ని ప్రావిజన్స్ అనేవి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట. మీ కన్సర్న్ ఏంటి, ఆ కన్సర్న్ని సాల్వ్ చేస్తూ సొల్యూషన్ ఏదుంది ఆర్ ఈ విధంగా చెయ్యొచ్చా చేయకూడదా అనే దాని మీద కన్సర్న్స్కి రిప్లైస్ అనేవి ఈ కమిటీ రికమెండేషన్స్లో మనం కొన్ని కనిపిస్తాయి. అయితే ఇవన్నీ అయిన తర్వాత అసలు ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన ఇంపార్టెంట్ చేంజెస్ ఆర్ రికమెండేషన్స్ని కూడా ఒక్కసారి చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కన్సర్న్స్ని అబ్జర్వ్ చేస్తే చాలామంది ఏమని చెప్తున్నారంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరగడం వలన అన్కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని మనం టచ్ చేసినట్లే అండ్ ఇట్ మే లీడ్స్ టు వైలేషన్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎలక్షన్స్ ఆల్రెడీ జరిగాయి చాలా స్టేట్స్లో. సైమల్టేనియస్ ఎలక్షన్స్కి వెళ్ళాలంటే కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ ప్రజలు ఇప్పుడే ఎలక్షన్స్ వేసి ఓట్లు వేసి ఉన్నారు కదా, ఆ గవర్నమెంట్ని ఇంకా రద్దు చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో వెంటనే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం వలన ప్రజల యొక్క దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుంది. ఈ విధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎలక్షన్స్ని ముందుగానే మనం ఆపిస్తున్నాము అంటే అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది అని చెప్తూ క్లియర్గా ఇది ఒక అన్కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, అంటే వాళ్ళ ఉద్దేశం స్టార్టింగ్ తీసుకొచ్చిన ఎలక్షన్స్ అనమాట. అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు తీసుకొని రావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ ఎలక్షన్స్ ఉన్నవన్నీ బాగానే ఉంటాయి, బట్ మిగిలిన స్టేట్స్లో అయితే వాళ్ళ టైంని తగ్గించేస్తారు ఆర్ వాళ్ళ టైంని పెంచుతారనమాట. ఈ విధమైన చేంజెస్ అనేవి ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఈజ్ ఏదైనా ఒక స్టేట్ ఉంది, ఒక 1 ఇయర్లో ఎలక్షన్స్ అనుకోండి, 1 ఇయర్లో ఎలక్షన్స్ అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అనేవి ఒక 2 ఇయర్స్లో ఉన్నాయనుకోండి, 1 ఇయర్ తర్వాత ఎలక్షన్ ఉండదు, మరొక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అనేవి పెట్టేస్తారు. ఆర్ ఒక గవర్నమెంట్ ఎన్నుకొని 2 ఇయర్స్ అయ్యాయి అనుకోండి, ఇప్పుడు ఆ గవర్నమెంట్ 3rd ఇయర్లో ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అనేవి వచ్చాయనుకోండి, సో ఆల్రెడీ 2 ఇయర్స్ చేసిన ఈ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేసి సెంట్రల్ గవర్నమెంట్తో మళ్ళీ పెడతారు. సో ఈ స్టార్టింగ్ అలైన్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్ లీడ్స్ టు ద అన్కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అని చెప్తూ కన్సర్న్ అనేది పెట్టడం జరిగింది. అయితే దానికి ఈ హై లెవెల్ కమిటీ రికమెండేషన్ ఏమి ఇచ్చిందో ఒక్కసారి చూడండి. వాళ్ళ కన్సర్న్స్ని సాల్వ్ చేస్తూ దట్ ఈస్ ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 83 అండ్ ఆర్టికల్ 172 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ రెండు కూడా దట్ ఈస్ టర్మ్ ఆఫ్ లోక్సభ అండ్ టర్మ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చెప్పడం జరిగింది. అయితే ఈ టర్మ్ ఆఫ్ లోక్సభ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ ఇట్ సేస్ యాజ్ షల్ హ్యావ్
5 years అని చెప్పారు అంతే. క్లియర్. 5 years దాకా ఎలక్షన్స్ మ్యాండేట్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది అంతే తప్ప ఫిక్స్డ్గా 5 years అని చెప్పలేదు. క్లియర్. సో మినిమం నెంబర్ ఆఫ్ టర్మ్ అనేది 5 years అని ఎక్కడ చెప్పలేదు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే షెల్ హ్యావ్ 5 years అని చెప్పారు అంతే తప్ప 5 years లోపల స్టేట్ గవర్నమెంట్ అనేవి డిజాల్వ్ అయినా సరే అది అన్కాన్స్టిట్యూషనల్ అవ్వదు. ఎందుకంటే ఆర్టికల్ 83 కానీ ఆర్టికల్ 172 కానీ ఏ విధంగా కూడా అలా చెప్పలేదు. అండ్ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ అవుతుంది అంటున్నారు. అయితే దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది గోల్డెన్ ట్రయాంగిల్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్లో మనం చూస్తామన్నమాట. దెర్ ఈస్ కాన్సెప్ట్ కాల్డ్ దట్ ఈస్ ద గోల్డెన్ ట్రయాంగిల్. గోల్డెన్ ట్రయాంగిల్లో ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేవి ఈ మూడు కూడా గోల్డెన్ ట్రయాంగిల్లో చూస్తాం. రైట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. అయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకొని రావడం వలన ఈ గోల్డెన్ ట్రయాంగిల్కి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. సి, ఆర్టికల్స్లో ప్రాబ్లం లేదు, ఫండమెంటల్ రైట్స్లో ప్రాబ్లం లేదు. సో ఎక్కడా ప్రాబ్లం లేకపోతే అది అన్కాన్స్టిట్యూషనల్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేసిన దాని విధంగా ఏ విధంగా అవుతుంది అని చెప్పి కన్సర్న్ని అడ్రస్ చేసే ప్రయత్నం అనేది చేయడం జరిగిందనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, కొంతమంది కన్సర్న్ మరొకటి ఏంటి అంటే ఈ విధమైన ఎలక్షన్స్ అనేవి పెట్టడం వలన డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి అని చెప్పి కొంతమంది కన్సర్న్ చేశారు. అయితే దానికి క్లారిఫై ఇస్తూ ఏ విధంగా కూడా స్టేట్ యొక్క ఫినాన్షియల్ రిసోర్సెస్ మీద కానీ వాటి యొక్క పొలిటికల్ రిసోర్సెస్ మీద కానీ ఎక్కడా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి ఆధిపత్యం కానీ అజమాయిషీ కానీ చూపించడం లేదు. అండ్ ఎలక్షన్స్ అనేవి ప్రజల సమక్షంలోనే జరుగుతాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇట్లా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏ విధంగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఆ విధమైన ఆలోచన అనేది అవసరం లేదు అని చెప్తున్నారనమాట. రైట్. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకొని రావడం వలన స్టేట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ కానీ రెస్పెక్ట్ కానీ తగ్గిపోతుంది. అంటే ఇట్ అండర్ మైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం అని చెప్తున్నారనమాట. క్లియర్. ఫెడరలిజం ప్రిన్సిపల్స్ని అండర్మైన్ చేసిన వాళ్ళు అవుతారు ఈ విధమైన సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే దట్. అయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట ఏంటంటే ఫెడరలిజం ప్రిన్సిపల్స్ని ఏ మాత్రం కూడా వైలేట్ చేయడం లేదు. ఎందుకంటే when it comes to the part of article 327 and article 328 of Indian Constitution, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్లో ఏమైనా చేంజెస్ కావాలి అంటే పవర్ అనేది కాన్స్టిట్యూషన్ క్లియర్గా ముందు పార్లమెంట్కే ఇవ్వడం జరిగింది. రైట్. ఎలక్షన్స్ రిలేటెడ్ ఎలక్టోరల్ రోల్స్ తీసుకొని రావాలనుకున్నా ఆర్ ఒకవేళ డీలిమిటేషన్ కమిషన్స్ ఏమైనా ఎక్కడ ఏ చేంజెస్ కానీ తీసుకొని రావాలనుకున్నా పవర్ అనేది పార్లమెంట్కే ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని ఆస్పెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఈవెన్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీలో కూడా చేంజెస్ ఏమైనా కావాలి అనుకున్నా పవర్ అనేది పార్లమెంట్కే ఇవ్వడం జరిగింది అండర్ ఆర్టికల్ 327. దెన్ వాట్ అబౌట్ 328? 328 ప్రకారం కొన్ని పవర్స్ అనేవి స్టేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టేట్స్ కూడా ఒకవేళ వాళ్ళకి కావాల్సినట్టుగా పార్లమెంట్లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి మిస్ అయ్యాయి అనుకోండి, ఆ స్టేట్కి సంబంధించి ఇంకేమైనా కావాలి అనుకుంటే పార్లమెంట్ లెజిస్లేషన్లో ఆ ఆస్పెక్ట్స్ని టచ్ చేయకపోతే స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. అక్కడ అభ్యంతరం అనేది లేదు. అండ్ ఇప్పటికీ కూడా ఈ ప్రిన్సిపల్స్ ఎక్కడా కూడా వైలేట్ అవ్వడం లేదు. ఆర్టికల్ 327, 328 ఎక్కడా కూడా వైలేట్ అవ్వట్లేదు. సో ఫెడరలిజంని డీమెరిట్ చేసినట్టు అండర్మైన్ చేసినట్టు ఎక్కడా కూడా జరగదు. క్లియర్. ముందుగా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్స్ని అలానే ఉంచుతున్నారు. ఇక్కడ దేన్ని కూడా తక్కువ చేయడం లేదు. కాబట్టి ఈవెన్ ఫెడరలిజం ప్రిన్సిపల్స్ని కూడా అండర్మైనింగ్ చేసినట్టు కాదు అని చెప్తున్నారనమాట. రైట్. అండ్ మరొక కన్సర్న్, ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే దట్ వాట్ అబౌట్ హంగ్ అసెంబ్లీ. క్లియర్. హంగ్ పార్లమెంట్ కానీ హంగ్ అసెంబ్లీ కానీ. హంగ్ పార్లమెంట్ హంగ్ అసెంబ్లీ అంటే ఏంటి? దట్ ఈజ్ మెజారిటీ ఫిగర్ అనేది రాకపోతే, క్లియర్, మెజారిటీ ఫిగర్ రాకపోతే అప్పుడు ఏం చేస్తారు అని అడిగితే ఈ కమిషన్ ఏం చెప్తుంది అంటే మా దాకా అవసరం లేదు, ఆల్రెడీ ఎప్పుడో సర్కార్య కమిషన్ రికమెండేషన్స్ అనేవి హంగ్ పార్లమెంట్లో కానీ ఆర్ హంగ్ అసెంబ్లీస్లో కానీ తీసుకోవాల్సిన రికమెండేషన్స్ ఆల్రెడీ సర్కార్య కమిటీ ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్
ఒకవేళ కొంతమంది కొయిలేషన్ పెట్టుకున్నారు, ఎలక్షన్స్ ముందు ఉన్న కొయిలేషన్ గవర్నమెంట్ అయినా ఫార్మ్ అవ్వచ్చు, ఆర్ ఎవరు అట్లాంటి ప్రీ ఎలక్షన్స్ ముందు కొయిలేషన్ లేకపోతే లార్జెస్ట్ పార్టీ యొక్క లీడర్ని పిలిచి అతని యొక్క స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకోమని ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ అడగచ్చు. ఆర్ లార్జెస్ట్ పార్టీ కూడా అలా చేయకపోతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏర్పాటు చేసుకున్న కూటమైనా సరే వచ్చి గవర్నమెంట్ ఫార్మ్ చేయొచ్చు. ఈ విధమైన రికమెండేషన్స్ అనేవి సర్కారీ కమిషన్ ఎప్పుడో ఇచ్చింది. అండ్ ఆ రికమెండేషన్స్ ఇక్కడ కూడా మనకి సరిపోతాయి. ఒకవేళ హంగ్ అసెంబ్లీ కనుక వచ్చిందంటే ఈ నిర్ణయాలు అనేవి వెంటనే మనం తీసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో మీ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఎక్కడా కూడా వైలేట్ కావడం లేదు. ఏ విధంగా కూడా రాంగ్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు అని చెప్తున్నారనమాట. రైట్. సో కన్సర్న్స్ అండ్ వాటి యొక్క అడ్రసింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా చూసాం కదా. కొన్ని రికమెండేషన్స్ అనేవి ఈ కమిటీ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రికమెండేషన్స్ చూడండి. చూడమ్మా, యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అటువంటి ఆప్షనల్ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఈజీగా 3000 పర్ మంత్ ఈఎంఐ పే చేస్తూ మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయగలరు. అయితే మనం ఆఫర్ చేస్తుంది దట్ ఈస్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుందన్నమాట. సో దట్ ఈవెన్ ఎగ్జామినేషన్స్ ముందు కూడా మీరు మీ క్లాసెస్ నుంచి రివిజన్ అనేది కూడా మీరు చేసుకోగలరు. అండ్ ఫీజు వచ్చేసి చూడండి, రికార్డింగ్ క్లాసెస్ కేవలం అయితే 25,000 అండ్ లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అయితే కేవలం 30,000 రూపీస్కి మాత్రమే మీకు లభిస్తుంది. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ కంప్లీట్గా నేనే డీటెయిల్డ్గా మీకు డిస్కస్ చేస్తాను. కంప్లీట్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో దట్ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఫుల్ టర్మ్గా మారుతూ ఉంటుంది అనమాట. రైట్. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఆర్ ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వగలరు 7893899553. సో వెన్ ఇట్ కమ్ టు ద పార్ట్ ఆఫ్ రికమెండేషన్స్ చూస్తే అయితే రామ్నాథ్ కోవింద్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ని పబ్లిక్లో పెట్టడం జరిగింది. దట్ ఈజ్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయాలన్నమాట. క్లియర్. అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్, కొన్ని ప్రొవిజన్స్ని మనం చేంజెస్ చేయాలి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకొని రావాలి అంటే అని చెప్తున్నారు. ఏంటి అంటే దట్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఎలక్షన్స్ అనేవి కొన్ని స్టెప్ వైజ్గా తీసుకొని రావాలి. అయితే ఫస్ట్ స్టెప్ ప్రకారం లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఒక ఆర్డర్లో తీసుకొని రావాలి. అలా తీసుకొని రావడానికి కేవలం పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అయితే సరిపోతుంది. స్టేట్స్ రాటిఫికేషన్ అవసరం లేదు అని అంటున్నారనమాట. క్లియర్. సో ఫస్ట్ స్టెప్ ప్రకారం సెంటర్ ప్లస్ స్టేట్ ఎలక్షన్స్ అనేవి అలైన్ చేయాలి, ఒక దగ్గరికి తీసుకొని రావాలి. సో దీనికి స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క రాటిఫికేషన్ అవసరం లేదు, సింపుల్ స్పెషల్ మెజారిటీ ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ సెకండ్ స్టెప్ ప్రకారం ఏంటి అంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే దట్ ఈస్ సెకండ్ స్టెప్లో. ఫస్ట్ స్టెప్లో సెంటర్ ప్లస్ స్టేట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ నెక్స్ట్ 100 days లోపల, క్లియర్, నెక్స్ట్ 100 days లోపల పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేవి పెట్టేయండి. సో దీంతో మనకి కంప్లీట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ కానీ ప్రాసెసెస్ కానీ వర్క్స్ కూడా అన్నీ ఒక్కసారి ఎలక్షన్స్ జరిగాయంటే వితిన్ 120 days ఆర్ 140 daysలో టోటల్గా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నట్లుగా సెంటర్ ప్లస్ స్టేట్ ఎలక్షన్స్ జరుగుతాయి. తర్వాత వితిన్ 100 daysలో పంచాయత్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా అలైన్ అయ్యే విధంగా పెట్టండి. అయితే ఈ విధంగా ప్రొవిజన్ అనేది చేంజ్ చేయాలి అంటే ఖచ్చితంగా దట్ ఈస్ సెంటర్ ప్లస్ స్టేట్ ప్లస్ ఇంకా హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. సరే, అయితే ఎందుకు హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది అండర్ ఆర్టికల్ 368 ప్రకారం చూస్తాం. ఆర్టికల్ 368లో ఒకవేళ కొన్ని ప్రావిజన్స్ అనేవి సెంటర్, స్టేట్ అండ్ 3-tier గవర్నమెంట్ స్ట్రక్చర్ని టచ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అటువంటి అమెండ్మెంట్స్కి హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ కావాలి అని చెప్పి ప్రావిజన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు పంచాయత్స్, మున్సిపాలిటీస్ని టచ్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకు కావాల్సి ఉంటుందన్నమాట ఇంప్లిమెంటేషన్కి. ఓకేనా. రైట్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈవెన్ దే హ్యావ్ టు కమ్ విత్ సమ్ అదర్ థింగ్. ఇంకో రికమెండేషన్ ఏంటి అంటే దేర్ షల్ హ్యావ్ ద సింగిల్ ఎలక్టోరల్ రోల్. క్లియర్. ఎలక్టోరల్ రోల్ అనేది ఉంటుంది. ఈ ఎలక్టోరల్ రోల్లో ఏంటంటే అసలు ఎవరెవరు ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ రోల్ని మనం ఎలక్టోరల్ రోల్ అంటాం.
సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఈ ఎలక్షన్ ఐడీస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎలక్టర్ రోల్ చూసుకుంటే లోక్సభకి స్టేట్కి ఒకలా ఉంటుంది, పంచాయత్ మున్సిపాలిటీస్కి మనకి ఎలక్టరల్ రోల్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఎలక్షన్స్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్టరల్ రోల్ రిలీజ్ చేస్తుంది. అండ్ పంచాయత్ మున్సిపాలిటీ ఎలక్షన్స్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్టరల్ రోల్ డిసైడ్ చేస్తుంది. అయితే ఈ విధంగా కొన్ని చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మనం సింగిల్ ఎలక్టరల్ రోల్ తీసుకొని రావాలి అని కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్, రైట్. అండ్ ఇది మాత్రమే కాకుండా వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్తో కానీ ఆర్ సంథింగ్ ఎప్పుడైనా మధ్యలో సెంటర్ కానీ స్టేట్ కానీ ఎలక్షన్స్ అనేవి ఒకవేళ హౌసెస్ అనేవి డిజాల్వ్ అయిపోయాయి అనుకున్నా ఆర్ హంగ్ అసెంబ్లీ ఫార్మ్ అయినా ఏదైనా సరే ఫ్రెష్ ఎలక్షన్స్ అనేవి పెడతారు కదా. ఈ ఫ్రెష్ ఎలక్షన్స్ యొక్క డేట్ అనేది రిమైనింగ్ పీరియడ్లో మాత్రమే ఉండే విధంగా పెట్టాలి. అంటే ఏంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి 2030లో జరిగాయి అనుకోండి. సెంటర్కి, స్టేట్కి, పంచాయత్స్కి, మున్సిపాలిటీస్కి అందరికీ 2030లో జరిగాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి 2035లో జరగాలి, అవునా? అయితే ఈ మధ్యలోనే కొన్ని స్టేట్స్లో అసెంబ్లీస్ అనేవి డిజాల్వ్ అయిపోయాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2033లో అసెంబ్లీస్ అనేవి డిజాల్వ్ అయిపోయాయి. కేవలం 2 years ఉన్నాయి, అవునా? సో అయితే యాజ్ ఆఫ్ నో మనకి ఏం జరుగుతుంది అంటే డిజాల్వ్ అయిపోయాయి అంటే ఎలక్షన్స్ జరిగితే ఈ 2033 నుంచి కొత్త అసెంబ్లీస్ అక్కడ ఫార్మ్ అవుతాయి కదా, వాటికి 5 years టర్మ్ అనేది ఉంటుంది. బట్ నో, ఇక్కడ అమెండ్మెంట్ చేసి ఏమని చెప్తున్నారంటే మళ్ళీ 2033లో ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అవి కేవలం ఈ 2 years మాత్రమే ఉంటాయి. మళ్ళా 2035లో సెంటర్తో పాటు ఈ స్టేట్స్ అనేవి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిందే అన్నట్లుగా తీసుకొని రావడం జరిగిందనమాట. ఇలా చెయ్యకపోతే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి కష్టపడి ఇప్పుడు తీసుకొచ్చినా సరే మళ్ళీ వెంటనే కొన్ని స్టేట్స్లో అసెంబ్లీస్ అనేవి డిజాల్వ్ అయిపోయి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి మళ్ళీ గాడి తప్పే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్. సో అండ్ ఇది మాత్రమే కాకుండా ఈవెన్ లాజిస్టిక్స్ రిక్వైర్మెంట్స్ వీటన్నిటికీ కూడా ప్లాన్డ్గా ప్రాపర్గా ఎస్టిమేషన్స్ అనేవి వేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్తో లింక్ అవుతూ ఈవీఎంస్ కానీ, వీవీప్యాట్స్ కానీ, పర్సనల్ కానీ, లాజిస్టిక్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి అన్న విధంగా రికమెండేషన్స్ అనేవి కొన్ని చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్. సో దీంతో చూసారు కదమ్మా, మనం క్లియర్గా డీటెయిల్డ్గా నీట్గా అసలు ఎందుకు ఫార్మ్ అయింది ఇంట్రడక్షన్ కానీ, కన్సర్న్స్ కానీ, రికమెండేషన్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్.